విక్రమార్కుడు బేతాళుడిని చెట్టుపై నుంచి దించి భుజం మీద వేసుకుని ఆలయం వైపు నడక కొనసాగిస్తున్నాడు. బేతాళుడు విక్రమార్కునికి మౌనభంగం కలిగించడానికి కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం నందనవనం అనే గ్రామంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను వర్తకం చేస్తూ అనేక రాజ్యాలు తిరిగి అంతులేని ధనాన్ని సంపాదించాడు. కుబేరుడంతటి ధనవంతుడయ్యాడు. ఇంద్రుడిలా వైభవోపేతమైన భవనాలు నిర్మించుకున్నాడు. ఎంతోమంది సేవకులు, బంగారం, రకరకాల వజ్రాలు కూర్చున్నటువంటి రథాలన్నిటినీ సమకూర్చుకున్నాడు. దేవాలయాలు నిర్మించి బావులను తవ్వించాడు. సత్రాలు కూడా కట్టించాడు. ధర్మదాత అన్న కీర్తి కూడా గడించాడు. చివరి కాలంలో ధనాన్నంతా దాన ధర్మాలకు ఉపయోగించి హారతి కర్పూరంలా కరిగించేసి అతను మరణించాడు. ఆ వర్తకుడికి 4 కొడుకులు. తండ్రి మరణంతోటే లక్ష్మీదేవి తమ ఇల్లు వదిలిపోవడంతో ఏం చేయాలో వాళ్లకు పాలుపోక 4 తలా ఓ దిక్కుకు వెళ్ళి సంపాదించుకొని తిరిగి రావాలని నిర్ణయించుకుంటారు. 4 గ్రామం దాటాక గ్రామదేవత గుడి దగ్గర ఆగి పెద్దవాడు మిగతా వారికి ఇలా చెప్పాడు. తమ్ముళ్ళు, మనం 4 దిక్కులకు వెళ్ళి ఎవరికి తోచింది వారు సంపాదించుకొని సరిగ్గా 12 మాసాల తర్వాత తిరిగి ఇక్కడే కలుసుకుందాం. ఒకవేళ మన 4 ఎవరు ముందొచ్చినా మిగిలిన వారు వచ్చేదాకా ఇక్కడే వేచి ఉండాలి. 4 కలిసి ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నాం. తిరిగి 4 కలిసే ఊరిలోకి అడుగు పెట్టాలి అంటూ చెప్పాడు పెద్దవాడు. మిగతా వారంతా సరే అన్నారు. పెద్దవాడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు. వాడు అటు వెళ్ళగా చివరకు కొండల్లో ఉన్న ఒక మాంత్రికుని యొక్క గుహను చేరుకున్నాడు. 2వ వాడు పడమటి దిక్కుకు వెళ్ళాడు. వెళ్ళగా ఒక గొప్ప వైద్యుణ్ణి కలుసుకుంటాడు. ఇక 3వ వాడు దక్షిణ దిక్కుకు వెళ్ళగా ఒక కసాయివాడి దగ్గర చేరుతాడు. 4వ వాడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఒక మునీశ్వరుడి వద్దకు చేరుకుంటాడు. ఆ 4 అన్నదమ్ములు తాము కలుసుకున్న వారి వద్దనే సంవత్సర కాలమంతా సేవలు చేస్తూ గడిపారు. 11.5 మాసాలు గడిచాయి. అన్నదమ్ములు ఒకరికొకరు కలుసుకోవడానికి తిరిగి ప్రయాణమయ్యారు. 1-2 రోజుల తేడాతో 4 అన్నదమ్ములు తమ ఊరి పొలిమేరల్లో ఉన్న గ్రామదేవత ఆలయంలో కలుసుకుంటారు. ఎక్కడి నుంచి విడిపోయి తలొక దారిపోయారో తిరిగి అక్కడే కలుసుకుంటారు. ముందుగా పెద్దవాడు తను ఆ 12 మాసాలు మాంత్రికుడి దగ్గర గడిపినట్లు చెప్పి, తమ్ముళ్ళు, ఆ మాంత్రికుడు గొప్ప శక్తివంతుడు. అతడి దగ్గర ఎన్నో అద్భుత శక్తులున్నాయి. నేను కూడా ఒక గొప్ప శక్తిని సాధించుకొచ్చాను. నాకు చనిపోయిన జంతువుది కానీ మనిషి, పక్షి ఇలా ఏ ప్రాణిదైనా సరే ఒక్క ఎముక దొరికితే చాలు ఆ జంతువు యొక్క అస్థిపంజరాన్ని సృష్టించగలను అంటూ మిగిలిన వారికి చెప్పాడు. ఆ తరువాత 2వ వాడు ఇలా అంటాడు. ఆ 12 మాసాలు తాను వైద్యుడి దగ్గర గడిపిన సంగతి చెప్పి, ఆ వైద్యుడు అపర ధన్వంతరి, వైద్యశాస్త్రం మొత్తం ఔపోసన పట్టినవాడు. అతని దగ్గర నేను కూడా ఒక అద్భుత విద్య నేర్చుకున్నాను. ఏ ప్రాణికైనా సరే ఆయుర్వేద విద్య ద్వారా అది మన చుట్టూ కనిపించే చెట్లు, లతలు వలన రక్త మాంసాలను సృష్టించగలను అంటూ గొప్పగా చెప్పాడు. తరువాత వంతు 3వ వాడిది. వాడు ఆ 12 మాసాలు తాను కసాయివాడి దగ్గర గడిపిన సంగతి చెప్పి, ఆ కసాయివాడు సామాన్యుడుగాడు. అతని దగ్గర చాలా విద్యలున్నాయి. నేను కూడా అతని దగ్గర ఒక అద్భుత విద్య నేర్చుకున్నాను. ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణికైనా నేను చర్మాన్ని సృష్టించగలను అంటూ చెప్పాడు. ఇక ఆఖరి వంతు 4వ వాడిదేగా. వాడు ఆ 12 మాసాలు మునీశ్వరుడి దగ్గర ఉన్న విషయం చెప్పి, అన్నలు, ఆ మునీశ్వరుడు మహాశక్తిమంతుడు. ఆయన ఎంతో కాలం తపస్సు చేసి మృత సంజీవిని మంత్రాన్ని ప్రయోగించి మృతదేహానికి ప్రాణం పోసే విద్య సాధించాడు. ఈ 12 మాసాల కాలం నేను ఆయనకు సేవలు చేసినందుకు ఎంతో సంతోషించి
ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించాడు. ఆ మంత్ర సాయంతో ఏ జీవికైనా నేను ప్రాణం పోయగలను అంటూ చెప్తాడు. పెద్దవాడు కొంచెం సేపు ఆలోచించి, తమ్ముళ్ళు, మంచో చెడో మన నలుగురం ధనం సంపాదించుకురాకపోయినా 4 విద్యలను సాధించుకొచ్చాం. గుడ్డిలో మెల్లలా మన అదృష్టం ఏంటంటే మన నలుగురం నేర్చిన విద్య వల్ల విడివిడిగా ఏ ప్రయోజనం లేదు. నలుగురి విద్యలను కలిపి ఉపయోగిస్తే చనిపోయిన ప్రాణిని బతికించవచ్చు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈనాటి నుంచి మనం చనిపోయిన ప్రాణిని బతికిస్తామని, అందుకు కొంత ధనం చెల్లించాలని ఊరి వారందరికీ చెప్దాం. వచ్చిన దానిని నలుగురం పంచుకుందామన్నాడు. ఆ సలహా మిగతా వారందరికి కూడా నచ్చింది. సరే అన్నారు. తిరిగి పెద్దవాడు వారితో ఇలా చెప్పాడు. తమ్ముళ్ళు, మీరంతా నిజమే చెప్తున్నారని అనుకుంటున్నాను. అయినా మనలో ఒకరి పట్ల మరొకరి మనసుల్లో ఏదో ఒక మూల ఒక చిన్న సందేహం ఉండకపోదు. అందుకని మనందరం కలిసి మనం నేర్చుకున్న విద్యలను ఒకసారి ప్రదర్శించి చూసుకుందాం అన్నాడు. మిగతా ముగ్గురు అదే మంచిది అంటూ తమ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. ముందుగా పెద్దవాడు తన విద్యను ప్రదర్శించడానికి చనిపోయిన జంతువు ఎముక కోసం వెతకగా అతడికి ఎంతో కష్టం మీద ఒక ఎముక దొరికింది. ఆ ఎముక ఒక సింహానిది. ఆ సింహం బతికుండగా నరమాంసం రుచి మరిగినది. దాని బాధపడలేక గ్రామస్తులు దాన్ని చంపి చితిపేర్చి తగలబెట్టారు. పెద్దవాడు ఆ ఎముకతో సింహం అస్థిపంజరాన్ని సృష్టించి తన విద్యను ప్రదర్శించాడు. రెండోవాడు దానికి రక్తమాంసాలు కూర్చాడు. మూడోవాడు దానికి చర్మంతో కప్పివేశాడు. సింహం మృతదేహం సిద్ధమైంది. 4వ వాడు మృత సంజీవిని మంత్రం పఠించి సింహాన్ని బతికించాడు. నిద్ర నుండి మేల్కొన్నట్టు సింహం పైకి లేచింది. గతంలో ఆ సింహం నరమాంసం రుచి చూసింది కావటం వల్ల ఎదురుగా కనిపించిన ఆ నలుగురిని చంపి తాను తిన్నంత తిని మిగిలినది కుక్కలకు నక్కలకు వదిలేసిపోయింది. రాజా విక్రమార్క, విన్నావుగా ఈ కథ. ఈ నలుగురి చావుకు కారకుడెవరు? ఎముకతో అస్థిపంజరం సృష్టించిన పెద్దవాడే కదా మిగిలిన వారి చావుకు కారకుడు అంటూ విక్రమార్కుణ్ణి ప్రశ్నించి తన శాపం గుర్తు చేశాడు. కాదు బేతాళా, కాదు. నిజానికి ఆ నలుగురి చావుకు కారకుడు 4వ వాడే. అద్భుత విద్యలు ఉన్నవాడికి విచక్షణ జ్ఞానం ఉండాలి. కాకపోతే ఆ విద్యలు వికటించి ఇలాంటి ముప్పునే కొని తెస్తాయి. 3వ వాడు చర్మాన్ని కూర్చినాక అది సింహం అని మిగిలిన వారికి స్పష్టంగా అర్థమై ఉంటుంది. సింహం క్రూర జంతువు. దాని బారిన పడితే ప్రాణాలు పోవటం ఖాయం. అటువంటిది అది తెలిసి కూడా 4వ వాడు దానికి ప్రాణం పోశాడు. కనుక మిగిలిన ముగ్గురు చావుకు నిజమైన కారకుడు అతడే అంటూ విక్రమార్కుడు సమాధానం ఇవ్వటంతో అతనికి మౌనభంగమై బేతాళుడు అదృశ్యమై తిరిగి మహావృక్షాన్ని ఆశ్రయించాడు.